హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏపీహెచ్సీ 2021 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో లైక్ ఏంటంటే కాలేజ్ వైజ్ లిస్ట్ కావచ్చు, అండ్ అదేవిధంగా కోర్స్ వైజ్ లిస్ట్ కావచ్చు, సో యూనివర్సిటీ వైజ్ లిస్ట్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించి లిస్ట్ కావచ్చు, ఇలా డిఫరెంట్ లిస్ట్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో ఆ లిస్ట్ అయితే నేను ఈ వీడియోలో అప్డేట్ చేస్తాను. అండ్ సేమ్ టైం ఏంటంటే సో మీకున్న కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఏంటంటే ఇప్పటివరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కాని స్టూడెంట్స్ ఏం చేయాలి, అండ్ అండర్ వెరిఫికేషన్ ఉన్న స్టూడెంట్స్ ఏం చేయాలి, ఇలాంటి డౌట్స్ అయితే మీకు ఉంటాయి. సో ఈ డౌట్స్ని కూడా నేను క్లారిఫై అయితే చేస్తాను. సో మనకి ఈ రోజు అయితే యాక్చువల్లీ వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని అండ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని ఉన్న స్టూడెంట్స్ అయితే ఒక 92% అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ రిమైనింగ్ ఒక 80%, సో 8% స్టూడెంట్స్ అయితే ఇంకా వెరిఫికేషన్ అనేది పెండింగ్లో ఉంది. సో వీళ్ళ వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లయితే మన యొక్క వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే ఎనేబుల్ చేస్తారు. సో వన్స్ ఆ లింక్ ఎనేబుల్ చేయగానే నేను వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే ఇస్తాను. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో ప్రజెంట్ మన మెయిన్ టాపిక్ ఏంటి అంటే వెరిఫికేషన్ కంప్లీట్ కాని స్టూడెంట్స్ అయితే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి మీ యొక్క స్టేటస్లో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చిన తర్వాతనే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అయ్యే స్టూడెంట్స్ ఉంటే సో మీకు క్వాలిఫికేషన్ లేనట్టయితే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. దానికి మనం ఏం చేయలేం. సో మీ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే ఖచ్చితంగా అందరికీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. అండ్ ప్రజెంట్ ఏంటంటే కాలేజెస్కి సంబంధించిన లిస్ట్ అనేది చూద్దాం. సో మన మెయిన్ వెబ్సైట్లో చూసినట్లయితే మనకు కాలేజెస్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఏంటంటే ఇక్కడ సో డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది. డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మన యొక్క వెబ్సైట్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అంటే ఏంటంటే సో బీఈడి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీఈడి కాలేజెస్కి సంబంధించిన లిస్ట్ అయితే దీనిలో డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆ లిస్ట్ అయితే వ్యూ చూడొచ్చు. అండ్ దాంట్లో గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని, ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని, అండ్ అందులో ఉన్న సీట్స్ ఎన్ని, వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్స్ అనే ఆప్షన్ ఉంది. లిస్ట్ ఆఫ్ కోర్స్ పైన క్లిక్ చేసినట్టయితే సో మన బీఈడిలో భాగంగా ఎన్ని మెథడ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ బయాలజికల్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్, ఇలా డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఇలా ఎన్ని మెథడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. అండ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కోర్స్ వైజ్. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ కోర్స్ వైజ్ అంటే ఏంటంటే ఫస్ట్ పేజ్లో అక్కడ ఏదైతే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉందో దాంట్లో జస్ట్ కాలేజ్ నేమ్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి కోర్సెస్ ఉన్నాయనేది చూపించరు. అండ్ ఇక్కడ మాత్రం లిస్ట్ ఆఫ్ కాలేజెస్ విత్ కోర్స్ టైప్స్ చూపిస్తారు. అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా చూపిస్తారు. సో ప్రజెంట్ మనమైతే లిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయితే చూద్దాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం దీంట్లో ఉన్న అన్ని అంశాల గురించి. సో దానికోసం అయితే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. సో మనం వన్స్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది కాలేజ్ యొక్క నేమ్ అండ్ కాలేజ్ ఎక్కడ ఉంది ఏంటి అనే డీటెయిల్స్ చూపిస్తారు. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ కాలేజ్ నేమ్ ఫుల్గా డిస్ప్లే కాకుండా జస్ట్ కాలేజ్ కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ కాలేజ్ కోడ్ అయితే గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంది. టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ దీని ద్వారా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కాలేజ్ యొక్క కోడ్ తెలుస్తుంది, కాలేజ్ యొక్క ఫుల్ నేమ్ తెలుస్తుంది, అండ్ కాలేజ్ ఏ ప్లేస్లో ఉందనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు గుంటూరులో ఉన్న అన్ని కాలేజెస్ వెబ్ ఆప్షన్స్లో ఇవ్వాలి అంటే జస్ట్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి గుంటూరు అని టైప్ చేసినట్టయితే గుంటూరులో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, ఆల్మోస్ట్ అన్ని డిస్ప్లే అవుతాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ అయితే ఉంది. సో మన కనిగిరి ఉంది. కనిగిరిలో ఉన్న అన్ని కాలేజెస్ చూడాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. సో ఆ విధంగా మీకు కావాల్సిన కాలేజెస్ లిస్ట్ అయితే చూసుకోవచ్చు. దీంట్లో ఓవరాల్గా ఫుల్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఏంటి అంటే 38 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎట్ ఏ టైం 10 ఎంట్రీస్ మాత్రమే చూపిస్తుంది. సో మనం మినిమం 10 చూడొచ్చు. మాక్సిమం వచ్చేసి 100 కాలేజెస్ అనేది ఒకేసారి చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మీరు 100 సెలెక్ట్ చేసుకొని అండ్ మీకు కావాల్సిన ప్లేస్ అనేది అక్కడ సెర్చ్ ఆప్షన్లో టైప్ చేసి సో ఇలా ఫుల్గా కాలేజెస్ అయితే చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ ఏంటంటే దీంట్లో క్యాంపసెస్ ఏంటి అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటారు. సో దానికోసం ఇక్కడ GOB అని టైప్ చేసి సెర్చ్ క్లిక్ చేయాలి. అండ్ ఆ తర్వాత మనకు గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఓవరాల్గా ఏంటంటే ఈ లిస్ట్లో మాత్రం మనకి ఏంటి అంటే 2 చూపిస్తున్నాయి, గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాజమండ్రిలో ఉన్న సో గవర్నమెంట్ కాలేజ్. ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి. అండ్ యూనివర్సిటీస్ కూడా మీరు చూసుకోవచ్చు. యూనివర్సిటీస్ వచ్చేసి ఏ యూనివర్సిటీ ఎక్కడ ఉందనే ఇన్ఫర్మేషన్ డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే యూనివర్సిటీ కాలేజ్ అని టైప్ చేస్తున్నాను. సో యూనివర్సిటీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో 100 ఎంట్రీస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓవరాల్గా అయితే ఇక్కడ 3 చూపిస్తున్నాయి. సో ఇలా ఏంటి అంటే ఇన్స్టిట్యూట్స్ అయితే మనం చూడొచ్చు. సో ఇన్స్టిట్యూట్స్ వల్ల ఏంటి అంటే జస్ట్ మనకి ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయనే తెలుస్తుంది కానీ సో ఇక్కడ కోర్స్ వైజ్గా తెలియదు మనకు. అంటే దాంట్లో వచ్చేసి మీ యొక్క సోషల్ సైన్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ సో మనం తెలుసుకోలేం. అది తెలుసుకోవాలంటే ఏంటంటే డైరెక్ట్ మనం మెయిన్ వెబ్సైట్కి వెళ్ళేసి సో మెయిన్ వెబ్సైట్లో మనకి ఏంటంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం లిస్ట్ ఆఫ్ కాలేజెస్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్ అయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు కాలేజెస్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కాలేజ్ యొక్క సీరియల్ నేమ్ చూపిస్తుంది, కాలేజ్ యొక్క కోడ్ చూపిస్తుంది, కాలేజ్ యొక్క నేమ్ చూపిస్తుంది, కాలేజ్ ఏ ప్లేస్లో ఉందనే ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది.
అండ్ అదేవిధంగా ఏంటి అంటే ఇక్కడ రిలీజియన్ చూపిస్తుంది. రీజన్ అనేది. సో, కాలేజ్ అనేది ఏ కేటగిరీకి సంబంధించింది. సో, ఏ యూనివర్సిటీకి సంబంధించిందని, కాలేజ్ టైప్ గవర్నమెంటా, ప్రైవేటా అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ మైనారిటీ అంటే నాట్ అప్లికేబుల్ ఉంది. సో, మైనారిటీ కాలేజెస్ ఏమేమి ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ కూడా మనం చూసుకోవచ్చు. అండ్ అప్లిటెడ్ దేనికి సంబంధించింది, ఏ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు ఇక్కడ. సో, ఏఎన్యూ అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. సో, స్టార్టింగ్‌లో మొత్తం వచ్చేసి ఆచార్య నాగార్జునయే ఉన్నాయి. ఆ విధంగా మీరు యూనివర్సిటీ యొక్క కోడ్‌ని బట్టి కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ బ్రాంచ్ యొక్క కోడ్ ఏంటంటే బయో సైన్స్ ఉంది. సో, బయో సైన్స్‌లో వచ్చేసి ఇప్పుడు మొదటి కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్‌లో ఎన్ని సీట్స్ ఉంటాయంటే 17 సీట్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఈ కాలేజ్‌లో సో, ఫస్ట్ వన్ ఏంటంటే ఆజాద్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో గనుక మీకు సీట్ వచ్చినట్లయితే 13,000 అయితే ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఈ 13,000 అనేది ఏంటంటే ఫర్ ఇయర్‌కి. ఇన్ కేస్ మీకు రీయింబర్స్‌మెంట్ వచ్చినట్లయితే సో, మీరు మొత్తం ఫీ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. రీయింబర్స్‌మెంట్ రానట్లయితే సో, మీరు కట్టుకోవాలి. ఇన్ కేస్ కాలేజ్ ఫీ అని కొంచెం ఎక్కువ ఉన్నట్లయితే ఇట్లా 24,000, 28,000 ఆ విధంగా ఫీ ఉన్నట్లయితే ఏంటి అంటే నార్మల్‌గా మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీని బట్టి క్యాస్ట్ వైస్‌గా అయితే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది వస్తుంది. సో, ఆ ప్రకారం మీరైతే ఎలిజిబిలిటీ ఉంటారు. సో, ఈ విధంగా ఏంటంటే కోర్స్ వైస్‌గా కాలేజెస్ చూసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి యూనివర్సిటీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. సో, యూనివర్సిటీ కాలేజెస్ అండ్ ఇక్కడ యూనివర్సిటీ కాలేజెస్ అని టైప్ చేశాను. సో, ఈ విధంగా యూనివర్సిటీ కాలేజ్ అని టైప్ చేయగానే యూనివర్సిటీకి సంబంధించినవి అన్నీ చూపిస్తాయి. ఇక్కడేందంటే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య. సో, ఆదికవి నన్నయ్య. సో, ఇక్కడ ఎందుకు మళ్ళీ రిపీటెడ్‌గా చూపిస్తున్నాయంటే ఇక్కడ సబ్జెక్ట్ వైస్‌గా చూపిస్తున్నాయి కాబట్టి మనకైతే రిపీటెడ్‌గా చూపిస్తాయి. సో, మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఏంటంటే ఫస్ట్ బయో సైన్స్ అండ్ తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్, తర్వాత వచ్చేసి ఫిజికల్ సైన్స్, తర్వాత వచ్చేసి సోషల్ సైన్స్. సో, ఈ విధంగా కాలేజ్ వైస్‌గా అయితే చూపిస్తాయి. అండ్ ఇక్కడ ఎంట్రీస్ అనేది నేను జస్ట్ 10 ఆప్షన్ చూజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు 100 ఆప్షన్ చూజ్ చేసుకున్నట్లయితే సో, మళ్ళీ సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో, ఇక్కడ ఒకటేసారి ఏంటంటే 100 కాలేజెస్ అయితే డిస్‌ప్లే అవుతాయి. అండ్ ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి మనకి ఎన్ని అందుబాటులో ఉన్నాయంటే జస్ట్ 30 ఎంట్రీస్ అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. 30 ఎంట్రీస్ ఉన్నాయంటే సో 30 కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తుందని అర్థం. సో ఈ విధంగా ఏంటంటే మీరు కాలేజెస్‌కి సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో దీంట్లోకెళ్ళి మీరు ఏ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ కాలేజెస్ లిస్ట్ అయితే ఒకటి రెడీ చేసుకొని పెట్టుకోండి. సో వన్స్ మీరు లిస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే సో ఆ లిస్ట్ ప్రకారం మీ వెబ్ ఆప్షన్‌కి సంబంధించిన గైడెన్స్ ఇచ్చేటప్పుడు మీరు టకాటకా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టేసుకోవచ్చు. చాలా ఈజియెస్ట్ వేలో. సో మన ఛానెల్‌లో వచ్చేసి ఏంటంటే ప్రతి స్టూడెంట్ మీ యొక్క మొబైల్ ద్వారా గాని మీకు అందుబాటులో ఉన్న సర్వీస్ ద్వారా గాని సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మేము ఎక్కువగా ఎంకరేజ్ అయితే చేస్తున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే సో ఇలాంటి అప్డేట్స్ రావాలి అనుకుంటే మీ యొక్క ఫీడ్‌బ్యాక్ అనేది మన కామెంట్ సెక్షన్‌లో సో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మన కోర్సెస్ లిస్ట్‌లోనే సో మనకు డిఫరెంట్ కోర్సెస్‌కి సంబంధించిన లిస్ట్ అయితే డిస్ప్లే చేశారు. సో ఎవరైతే హెడ్సెట్ కంప్లీట్ చేసి ఎంట్రన్స్ రాసుకున్న విద్యార్థులు ఉన్నారో సో ఈ ఎంట్రన్స్ ద్వారా మీరు ఏ కోర్సెస్‌కి ఎలిజిబిలిటీ ఉంటారనేది చూడొచ్చు ఇక్కడ. అండ్ మనకు ఓవరాల్‌గా అయితే నేను చెప్పాను ఆల్రెడీ జస్ట్ మనకు 5 మాత్రమే ఉంటాయి. సో ఏంటి అంటే ఇంగ్లీష్‌ని కలుపుకుంటే మనకు ఓవరాల్‌గా 6 ఉంటాయి. వితౌట్ ఇంగ్లీష్ అయితే మనకు 5 మెథడ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే బయోలాజికల్ సైన్స్ ఉంది. సో బయోలాజికల్ సైన్స్‌కి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే సో డిగ్రీలో గనుక మీకు బయోలాజికల్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీరు చదివినట్లయితే లైక్ ఏంటంటే బీజెడ్సీ స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళు బాటనీ చదువుతారు, జువాలజీ చదువుతారు, కెమిస్ట్రీ చదువుతారు. సో బాటనీ, జువాలజీ ఈ 2 కాంబినేషన్ రిలేటెడ్ టు బయోలాజికల్ సైన్స్ కాబట్టి సో వీళ్ళు ఇక్కడ బయోలాజికల్ సైన్స్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ సెకండ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే ఇంగ్లీష్ స్టూడెంట్స్ అనేవారు సో ఎవ్రీ డిగ్రీ స్టూడెంట్స్ ఖచ్చితంగా 2 ఇయర్స్ అయితే ఇంగ్లీష్ ఉంటుంది. సో మీరు సెమిస్టర్ వైస్ అయితే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ సో ఇలా ఓవరాల్‌గా 4 పేపర్స్ అయితే మీకు ఇంగ్లీష్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు క్రెడిట్స్ అనేది ఉన్నట్లయితే సో 20 క్రెడిట్స్ ఉన్నట్లయితే మీరు ఇంగ్లీష్‌కి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకోవచ్చు. లేదా ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన వాళ్ళు ఉంటారు. సో మీ యొక్క డిగ్రీ తోటి లిటరేచర్ చేసిన వారు ఉంటారు. సో మీరు కూడా ఇంగ్లీష్‌కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉంటారు. సో మ్యాథమెటిక్స్ ఏంటి అంటే సో డిగ్రీలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉన్నట్లయితే వీరికి సో సెమ్ వైస్‌గా అయితేనేమో సో 4 పేపర్స్ ఉండాలి. అండ్ ఇయర్ వైస్‌గా అయితేనేమో 2 పేపర్స్ ఉండాలి. సో ఈ విధంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరు కూడా సో ఇక్కడ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చూజ్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ లైక్ ఏంటంటే సో డిగ్రీలో బీఎస్సీ కావచ్చు. అండ్ అదేవిధంగా డిగ్రీలో వచ్చేసి బీఏ హాన్స్ కావచ్చు. డిగ్రీలో వచ్చేసి ఎంపీసీఎస్ కావచ్చు, ఎంపీసీ కావచ్చు. ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. వీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఫిజికల్ సైన్స్ ఏంటి అంటే సో ఫిజిక్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి వాళ్ళ డిగ్రీలో. సో అలా ఉన్నట్టయితే వారు ఎలిజిబిలిటీ ఉంటారు. నార్మల్‌గా ఎంపీసీఎస్ గాని బీజెడ్సీ స్టూడెంట్స్ గాని జస్ట్ కెమిస్ట్రీ ఉంటుంది. ఎంపీసీఎస్ వాళ్ళకేమో ఫిజిక్స్ ఉంటుంది. సో వీరికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ సో ఫ్యూచర్‌లో ఏంటంటే చిన్నపాటి డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది టీచింగ్ అప్పుడు. సో ఈ విధంగా అయితే మీరు మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి అయితే సో వెబ్ ఆప్షన్స్‌లో మీ యొక్క కోర్స్ అయితే చూజ్ చేసుకోవాలి. అండ్ మీరు ఆల్రెడీ ఎంట్రన్స్ అనేది ఒక పేపర్ సెలెక్ట్ చేసుకొని ఆ పేపర్ మీదనే రాసారు కాబట్టి సో ఇప్పుడు మనం దానికి ఏం చేయలేం. సో మీకు ఎలిజిబిలిటీ ఉన్నా లేకున్నా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ సోషల్ స్టడీస్. సో సోషల్ స్టడీస్‌కి ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారంటే ఇక్కడ సోషల్ స్టడీస్ అనేవి సో బీకామ్ వాళ్ళు కావచ్చు, బీఏ వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు. సోషల్ సైన్స్‌కి అయితే ఎలిజిబిలిటీ ఉంటారు. సో వీరికి నార్మల్‌గా అయితే వీళ్ళు తీసుకునే సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు కానీ వీళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వీరు వెబ్ ఆప్షన్స్‌లో వచ్చేసి ఏంటంటే సోషల్ రిలేటెడ్ కాలేజెస్ అన్నిటికి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. సో ఈ విధంగా ఏంటంటే ప్రెజెంట్ మనకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే కాలేజెస్
చూజ్ చేసుకోవాలి. అండ్ డిఫరెంట్ కాలేజెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ తెలుస్తుంది. అది కో ఎడ్యుకేషన్ అనేది తెలుస్తుంది. అండ్ గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, ఇలాంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీరు మొత్తం తెలుసుకోవచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వన్స్ మీరు ఆ లింక్స్ ఓపెన్ చేసినట్లయితే సో ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీరు క్లియర్ కట్‌గా తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కాలేజ్ విషయంలో కావచ్చు, కోర్స్ ఫీ విషయంలో కావచ్చు, ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. సో ఖచ్చితంగా మేమైతే రెస్పాండ్ అవుతాము. సో ప్రెజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.